ఇప్పుడు హిజ్రాలు ఎక్కడ పడితే అక్కడ మనీ వసూలు చేసి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మొన్న రీసెంట్గా గృహప్రవేశం దగ్గర 10,000 15,000 డిమాండ్ చేశారు. అసలు అలా ఎందుకు డిమాండ్ చేస్తారంటారు? డిమాండ్ చేస్తున్నారంటే కొంచెం వాళ్ళకి ఇంకా ఆ వృత్తి తప్ప ఇంక బయట ఏం చేసుకోలేరు కాబట్టి అలా చేస్తున్నారు. అలా అని చెప్పి అలా అని అందరూ అలా చేయరు. ఎవరో కొంతమందికి ఇద్దరు ముగ్గురు ఉంటారు తప్ప మ్యాక్సిమం వాళ్ళు చాలా దేవుడు ఇచ్చిన పెద్ద వరం అది. ఎందుకంటే పాపం మనం ఎట్లయినా ఒక ఆడమ్మగా ఎట్లయితే పనులు చేసుకుని బతుకుతామో వాళ్ళకి అలా ఉండదు కదా. కొంతమంది చేసుకుంటే కొంతమంది నార్మల్గా ఏ షాప్స్కి 10 రూపాయల కన్నా మ్యాక్సిమం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు. మ్యాక్సిమం 10 రూపాయలు ఉంటే ఇవ్వు, 5 రూపాయలు ఉంటే అడుగుతారు తప్ప 10,000 ఇవ్వు, 50,000 ఇవ్వు, 20,000 అని చెప్పి ఎవరు నేను చూసినంత ఇజ్రాల్లో ఎవరైతే నాకు అట్లా అనిపించలేదు. ఎవరో ఎక్కడో 1% 2% ఉంటారేమో. అది ఒక పర్సన్ ఇద్దరు పర్సన్ కాదు, అంటే నార్మల్గా ఇప్పుడు గృహప్రవేశంకి వెళ్తే 10,000, అదే పెళ్ళికి వెళ్తే 20,000 30,000 అలా అడుగుతారు. అసలు ఎందుకు? షాప్ ఏదైనా సరే ఇంకా ప్రమోషన్ వాళ్ళు ఫస్ట్ అడుగుతున్నారంటే వాళ్ళు పిలుస్తున్నారు కదబ్బా. వాళ్ళు పిలిస్తేనే కదా వాళ్ళు వెళ్ళి అడుగుతున్నారు. లేదు పిలవకుండానే ఏమైనా గృహప్రవేశం ఏమున్నా సరే వాళ్ళు వెతుక్కుంటూ మరి వెళ్ళి వారి డిమాండ్ చేస్తున్నారా? అదే చెప్తున్నాగా, ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులా ఉంటారు. కొంతమంది గట్టిగా మాట్లాడడం, లేకపోతే మేము ఇది అది అని చెప్పి కొంచెం తిట్టడం చేస్తారు. కాబట్టి మ్యాక్సిమం అందరూ అయితే అలా ఉండరు. నేను చూసిన వాళ్ళలో కానీ బయట చాలా తక్కువ మంది వాళ్ళు ఎంత ఇస్తే అంతే తీసుకుంటారు. లేకపోతే మ్యాక్సిమం చేంజ్ లేకపోతే స్కాన్ చేయించుకుంటే 10 రూపాయలు చేయించుకుంటారు. ఒకవేళ 20 రూపాయలు ఇస్తా అన్నా కూడా 20 వద్దు 10 చాలని చెప్పి అలా కూడా ఉంటారు. కాబట్టి బెంగళూరులో కూడా అయితే ఒక నిమిషం అయితే నిన్న బెంగళూరులో కూడా అది అన్ని అయితే నిన్న బెంగళూరులో కూడా ట్రైన్ లోపల క్యాష్ అడిగితే వాళ్ళు ఇవ్వకపోతే ఆమె ఏం చేశారంటే స్కానర్ ఇస్తా అంటే స్కానర్కి అయితే 50 రూపాయలు అని చెప్పి డిమాండ్ చేశారు. అది ఇవ్వకపోవడంతో ఎక్కువ తిట్లు తిట్టడం, అసభ్యంగా ప్రవర్తించడం వల్ల తప్పకుండా ప్రయాణికులే జుట్టుపట్టి వారికి కొట్టిరు ఆమె. దాని గురించి ఏం చెప్తారు? అయ్యో, ఎందుకంటే ప్రజెంట్ చేసుకోవడం అనేది తప్పు. ఎందుకంటే మనం ఎంత ఎక్స్పెక్ట్ చేసినాం, కొంతమంది ఇస్తారు కొంతమంది ఒక్కరు ఉండవు. కాబట్టి అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి ఎవరైనా సరే డబ్బులు మనమే ఉట్టిగా ఎవరికి రావు, కష్టపడుతుంటాం. కాబట్టి దయచేసి అందరికీ చెప్తున్నాను, వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేసి ఎంత ఇస్తారో అంతే తీసుకోండి. ఎందుకంటే కొంతమంది ఇవ్వగలుగుతారు, కొంతమంది ఇవ్వలేరు. అలా అని చెప్పి మనం ఫోర్స్ చేసి వాళ్ళ మీద చేసుకుంటే ఒక్కరు చేసిన తప్పుకి అందరికీ వస్తుంది నింద అనేది. దయచేసి అందరికీ ఒకటే చెప్తున్నాను, ఏదైనా సరే కష్టపడకుండా ఏది రాదు. కాబట్టి వాళ్ళు ఎంత ఇస్తున్నారో అంత ఎక్స్పెక్ట్ చేస్తే అందరికీ మంచిది. అంటే అది కాక ఇంకో కొంతమంది ఏంటంటే అబ్బాయిలు అంటే సంపాదించడం చేత కాక కొంతమంది హిజ్రాల్లా మారి వాళ్ళు వెళ్ళేసి డబ్బులు ఆడమే జరుగుతుంది. ఇవ్వకపోతే వాళ్ళే ఎక్కువ శాతము అంటే తిరగబడుతున్నారు. సో మిగతా హిజ్రాస్ పైన కూడా తప్పుడుగా అనుకుంటున్నారు చాలా మంది. దాని గురించి ఏం చెప్తున్నారంటే ఫస్ట్ మనం అలా అడగడం కూడా మనం తప్పు. ఎందుకంటే అబ్బాయిలు అలా చేస్తున్నారంటే వాళ్ళ వృత్తిపరంగా వాళ్ళు లేకపోతే వాళ్ళని కావాలని అలా మార్చుకోవడం అలా ఉన్నది దేవుడు ఇచ్చిన నిజంగా గొప్ప వరమే కదా. నువ్వు అబ్బాయి అని చెప్పి మనం డబ్బులు ఉండవా, ఇష్టానుసారంగా తిప్పిపోతారు. కాబట్టి దయచేసి ఎవరిని మనం అలా చేయలేం. కాబట్టి ఎవరు వచ్చినా వాళ్ళకి మనం ఉన్న స్థాయిలో సహాయం చేయడం అనేది, ఎందుకంటే దేవుడు నిజంగా వాళ్ళకి చాలా ఇది ఇచ్చాడు. కాబట్టి మనం ఎవరిని తప్పుగా మాట్లాడలేము, ఎవరిని ఎలితి చూపించలేము. దయచేసి ఎవరైనా మీ దగ్గరకు వస్తే నెగిటివ్గా మాట్లాడకుండా ఇచ్చి మనం ఉన్న దాంట్లోనే సహాయం చేయండి. కానీ అలా అని చెప్పి వాళ్ళు కూడా ఇష్టానుసారంగా డబ్బులు ఎక్స్పెక్ట్ చేయడము, లేకపోతే తిట్టడము, వాళ్ళ మీదకి ఏదో చేయడం మాత్రం చేయమాకండి. అందరికీ నేను అదే అంటున్నా, ఇచ్చింది మ్యాక్సిమం కొంత 50% ఇచ్చిన వాళ్ళే తీసుకుంటారన్న. 10 రూపాయల కన్నా మ్యాక్సిమం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ ఎవరో ఉంటారు కాబట్టి అలా అని అందరిని అనలేము. కాబట్టి దయచేసి ఎవరిని మనం నెగిటివ్ పరచలేము, నెగిటివ్ చేయలేము. కాబట్టి అందరికీ ఒకటే చెప్తున్నాను, ఇజ్రాయల్ తప్పుడు అని ఎవరిని అనకూడదు. ఎందుకంటే వాళ్ళు నిజంగా లాంగ్వేజ్ కూడా బోల్డ్ కంటెంట్ లాంగ్వేజ్ ఉంటుంది, వల్గర్ లాంగ్వేజ్ ఉంటుంది. అట్లాంటి లాంగ్వేజ్ తోటి ఊకా నా లోకల్ లాంగ్వేజ్ చూస్తారు, మగవాళ్ళందరూ వాడరా, ఆడవాళ్ళే మాట్లాడతారు లాంగ్వేజ్. వీళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళే తప్పనట్టు మాట్లాడతారు. వాళ్ళు వచ్చినప్పుడు కాముగా ఉంటారా? ఎవరు కాముగా ఉంటారు, ఇష్టానుసారంగా వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళే తప్పనలేదు. వీళ్ళు వచ్చినప్పుడు డబ్బులు ఉంటే ఉన్నాయని చెప్పాలి, లేకపోతే లేవని చెప్పాలి. ఇష్టానుసారంగా వాళ్ళని గోకడం, లేకపోతే అతరవంగా మాట్లాడడం, నెమ్మరిస్తావా అది ఇస్తావని చెప్పి వాళ్ళు మాట్లాడరా? ఎవడో పెద్ద పత్తి తేవడేం కాదు, వాడు మాట్లాడతారు. కాబట్టి వాళ్ళు రియాక్ట్ అవుతారు. వాళ్ళు ఒకదా నేను చెప్పను. అది కాకుండా ఏంటంటే ఇప్పుడు లేడీస్ కూర్చున్నప్పుడు అంటే అమౌంట్ ఇవ్వకపోతే చీరలు ఎత్తడాలు ఇట్లాంటి గలీజ్ పనులు కూడా చాలా మంది చేస్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? వాళ్ళకి ఏదో అంటే ఖాళీ అంతవరకు ఏదో మాట్లాడతారన్న లాంగ్వేజ్, వాళ్ళు ఏదో మాట్లాడతారు. అందరి ముందు మనం వచ్చి పద్ధతిగా మాట్లాడతాడు, ఎవడో మాట్లాడు. వాళ్ళకి వినపడే విధంగా మాట్లాడవచ్చేమో, వాళ్ళు అందుకే కోపరా ఉండొచ్చేమో. కాబట్టి దయచేసి వాళ్ళే తప్పు అనట్లేదు. వాళ్ళు ఏదో మనుషులు అనేది ఏదో ఒక రియాక్ట్ వల్లే వాళ్ళు అంత రియాక్ట్ అవుతారు. ఇప్పుడు హిజ్రాలు ఎక్కడ పడితే అక్కడ అంటే డబ్బులు ఎక్కువగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక గృహప్రవేశంకి వెళ్తే 10,000 15,000 అలా అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు నార్మల్గా పీపుల్ అయితే ఇవ్వలేరు కదా అంత ఎక్కువగా. సో వాళ్ళు ఎందుకు అంత ఎక్కువగా డిమాండ్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? ఆ విషయం అయితే మరి నాకు తెలియదండి, అంటే వాళ్ళకే తెలియాలి. అసలు ఎందుకు డిమాండ్ చేస్తారు
చేస్తారు, డబ్బులు ఎందుకు డిమాండ్ చేస్తారు? డిమాండ్ ఎంత అంటే ఇస్తే అంత తీసుకోవచ్చు కదా, గృహప్రవేశానికి వెళ్ళారు, ఎంత ఇస్తే అంత తీసుకోవచ్చు కదా. అంటే ఒక్కొక్కరు ఇస్తారు, ఒక్కొక్కరు ఇవ్వరు. అడగడం కరెక్ట్ కాదు. అది ఇచ్చేవాళ్ళదే తీసుకున్నా పర్వాలేదు, కానీ ఇవ్వలేని వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అది అంటే వాళ్ళు ఏమన్నా సరే ఎవరు ఏమి అనరు అని ధీమానా, లేకపోతే ఎందువల్ల అలా డిమాండ్ చేయడానికి గల కారణం ఏంటంటారు అసలు? వాళ్ళు బతకాలి కదండి. అయితే మరి ఏం చెప్పాలి? బ్రతకాలి అంటే ఇప్పుడు బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. డబ్బులు డిమాండ్ చేసి బతకాల్సినంత అవసరం లేదు కదా. ఇప్పుడు డబ్బులు డిమాండ్ చేసే బతకాలని ఏం లేదు కదా. ఇప్పుడు కూలి పని చేసుకున్నా, ఏం పని చేసినా, ఒక షాప్ పెట్టుకున్నా, ఒక బజ్జీల షాప్ పెట్టినా సరే మనం బతకొచ్చు కదా. ఓకే అండి, మామూలు లేడీ అయితే బతకొచ్చు. ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా, మామూలు లేడీ అనుకోండి, ఇప్పుడు ఆమె అందాన్ని చూసో ఏదో విధంగా వస్తారు. ఈమె ఏంటంటే ఇజ్రా కాబట్టి అని కొంచెం హేళనగా చూస్తారు. వాళ్ళు వ్యాపారం పెట్టుకున్నా మనం వెళ్ళలేం కదా. అలాగే ఏదైనా జాబ్ చేసుకున్నా అలాగైనా టార్చరే. ఎవరిస్తారండి జాబు? వాళ్ళకి జాబులు ఎవరు? వర్క్ చేసుకుందామన్నా వర్క్ రాదు. అలాగని వ్యాపారం చేసుకుందామన్నా ఎవరు వెళ్ళరు. వాళ్ళు ఎలా బ్రతకాలి? ఇంకా అందుకు ఏంటంటే కొంచెం హ్యాండ్ మార్నింగ్ చేసి వాళ్ళు డిమాండ్ చేసుకుంటూ ఉంటారు అనుకుంటున్నా. అది అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు డిమాండ్ చేస్తారని చెప్పి అన్నాం కదా. ఇప్పుడు ఎందుకు డబ్బుల కోసమే ఎందుకు డిమాండ్ చేయాలి? ఇప్పుడు వాళ్ళకి ఎక్కువగా పేరు ఉంది కదా బయట. అంటే ఇజ్రాయెల్ అంటే ఇప్పుడు అమ్మో వాళ్ళు కొడతారు, తిడతారు, ఏదో ఒకటి అనేసి వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు కదా ఇప్పుడు. అంటే కొంతమంది, నేను మొన్నే చూసా వీడియోలో, అక్కడ ఒక అతని ట్రైన్లో అడుగుతుంది అన్న అని చెప్పేసి అడిగితే తనే అన్నాడు, అక్క నాకు టికెట్కి కూడా డబ్బులు లేవు, 2 రోజులు అయింది ఫుడ్ తిని అని చెప్పేసి అంటే, పాపం వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అటు ఉన్నారు, ఇటు ఉన్నారు. మంచిగా మసిలే వాళ్ళు ఉన్నారు, ఆకలి అన్న వాళ్ళకి సాయం చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఏంటంటే రుబాబు చేసేవాళ్ళు ఉన్నారు.